హాయ్ అండి, అందరూ బాగున్నారనుకుంటున్నాను. ముందుకైతే లైక్ చేయండి. మన వీడియో లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. మొత్తానికి నిన్న లాంచింగ్‌లో 14 మంది కంటెస్టెంట్స్ 7 బడ్డీస్‌గా లోపలికైతే వెళ్ళడం జరిగింది. అందులో నాకు ఇవాళ కొంత బడ్డీస్ ఇద్దరు బడ్డీస్ గురించి వీడియో చేయాలని అనిపించింది. అదే మన థంబ్‌నెయిల్ మీద ఉన్న బెజవాడ బేబక్క, అదుండి బాబోయ్ బేబక్క, అలానే మన శేఖర్ భాష. సో, ఈ కంటెస్టెంట్స్ గురించి కంపల్సరీగా నిన్న అందరూ కొత్త వాళ్ళు అవ్వటం, ఎక్కువ పాపులారిటీ అంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న వాళ్ళందరికీ తెలిసినోళ్ళు ఉంటారు. కానీ న్యూట్రల్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేని వాళ్ళందరూ తక్కువ పరిచయం ఉన్నవాళ్ళు. సో, అలాంటి కొత్తగా వైల్డ్ కార్డ్ రిజర్వ్‌లో పాత వాళ్ళు వస్తున్నారు. పెద్ద రిస్కే చేస్తుంది. కానీ నిన్న వీడియోలో మనకి ఎక్కువ నవ్వించింది గానీ, కన్ఫర్మ్‌గా మనకు కొద్దిగా ఎంటర్‌టైన్ అయింది మాత్రం బెజవాడ బేబక్క స్టేజ్ మీదకి వచ్చిన తర్వాతే. సో, తన మాట తీరు గానీ, తన సింగింగ్ స్టైల్ గానీ, తన మీద తను పంచ వేసుకున్న విధానం కానీ, అదేవిధంగా తను తీసుకున్న ఏవి షూట్ కానీ, అలానే నాగ్ మీద ముందు తను సిగ్గుపడ్డ విషయాలు కానీ, నాగ్ మాట్లాడిన విధం కానీ, తన మీద తను వేసుకున్న పంచెస్ కానీ కన్ఫర్మ్గా మన అందరిని అయితే బాగా నవ్వించాయని చెప్పొచ్చు. నాగ్ కూడా అలానే చూస్తూ ఉండిపోయారు. సో, ఆయన కూడా చాలా ఎంజాయ్ చేశారు, నవ్వుకున్నారు. సో, తనలో చాలా యాటిట్యూడ్ ఉన్నాయి, మల్టీ స్కిల్స్ ఉన్నాయి. తనను తాను మార్చుకొని ఎక్స్ప్లోర్ అవ్వడానికి, తన లైఫ్ని కొత్తగా కామెడీ యాంగిల్‌లో చూపించడానికి తను ప్రయత్నాలు చేసుకొని, వీడియోలు చేసి, వైరల్ అయ్యి, సక్సెస్ అయ్యి ఈరోజు ఈ స్టేజ్‌కి రావడం అయింది. సో, గుడ్ హ్యూమర్ ఉన్నది, గుడ్ ఎక్స్‌ప్రెషన్స్, స్క్రీన్ స్పేస్ చేసుకోగల సత్తా ఉన్నది, కానీ చిన్న వెటకారం ఉన్నది. అలానే అందులో కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉన్నది. అందులో సందేహం లేదు. కానీ ఇవన్నీ మనము కేవలం అంటే మనల్ని మనం ఎక్స్‌ప్లోర్ చేసుకోవడానికి, అంటే కెరీర్ పరంగా కావచ్చు, యూట్యూబ్స్‌లో సక్సెస్ అవ్వడానికి కావచ్చు, అన్ని రకాలుగా. అంటే ఒక రకమైన యాటిట్యూడ్ అది. కానీ రియాలిటీ ఏంటి? బేబక్క అనే వ్యక్తి రియల్‌గా ఎలా ఉంటారు అన్నది రేపొద్దున మనం 'బిగ్ బాస్' షోలో చూడబోతున్నాం. సో, అది కన్ఫర్మ్‌గా అంటే ఒక వీడియో కోసము అంటే ఒక యూట్యూబ్‌లో కెరీర్ పరంగా ఆ వీడియో కోసము మనం చేసే యాటిట్యూడ్ ఇది డిఫరెంట్. అది యాక్టింగ్ స్కిల్స్ అయి ఉండొచ్చు, లేకపోతే అది పరిస్థితి బట్టి మనల్ని మనం మార్చుకున్న విధానం కావచ్చు. కానీ రియాలిటీ ఒకటి ఉంటుంది. సౌల్ ఉంటుంది. ఆ సౌల్ ఏంటన్నది 'బిగ్ బాస్' కన్ఫర్మ్‌గా బయటికి తీసుకొస్తారు. సో, ఇది ఏదేమైనా 'బిగ్ బాస్' షోకి బేబక్క మాత్రం మంచి ఎస్సెట్టే. ప్రతి ఆదివారం, శనివారం నాగ్ సార్‌ని నవ్వించడానికి కన్ఫర్మ్‌గా వీళ్ళిద్దరి మధ్య ఆ కన్వర్జేషన్ ఏదైతే ఉండబోతుందో అది మనల్ని కడుపబ్బా నవ్వించబోతుంది. మనల్ని ఎంటర్‌టైన్‌మెంట్ కూడా చేయబోద్ది. సో, ఉన్న వాళ్ళలో కొద్దో గొప్పో నవ్వించడానికి అవకాశం ఉన్న స్కిల్స్ ఉన్న క్యారెక్టరు బేబక్కది. సో, మొత్తానికి బేబక్కకి ఈ షో కూడా ఎంత ఉపయోగమో, అలానే షో కూడా బేబక్క ఉపయోగపడుతుంది. అలానే బేబక్క రియాలిటీ ఏంటో కూడా చూడాలి. ఇలా కంపల్సరీ తన కెరీర్‌ని ఇంకొంత ఎక్స్‌ప్లోర్ చేసుకోవడానికి, ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులకి తనను తాను ఆవిష్కరించుకోవడానికి, ముఖ్యంగా కొంత బాగా జాగ్రత్తగా కనుక ఎంటర్‌టైన్ చేస్తే సినిమా అవకాశాలు కూడా వచ్చే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చూద్దాం మరి బేబక్క చేసే అల్లరి ఎలా ఉండబోతుందో. మరి బేబక్క అందరిని బెదిరిస్తుందా, అంటే బెంబేలెత్తిస్తుందా, లేదు తనే బెదిరిపోతుందా 'బిగ్ బాస్' దెబ్బకి చూడాలి మరి. ఇక నెక్స్ట్ శేఖర్ భాష. మగజాతి కోసం నేనే పుట్టానంటున్న ఆర్‌జే శేఖర్ భాష. శేఖర్ భాష గురించి అందరికీ తెలిసిందే. ఈ మధ్య కాలంలో బాగా సోషల్ మీడియాలో రచ్చ అయిన వ్యక్తి. ఆ వ్యక్తి ఒక ఆర్‌జేగా ఎన్నో అవార్డ్స్ తీసుకున్న వ్యక్తి. సో, ఇప్పుడు సోషల్ మీడియా అంటే తను మాట అంటాం నాకు బాగా నచ్చింది. నన్ను మీరు సోషల్ మీడియాలో నా గురించి విన్నారు, నా డిస్కషన్‌లో పాల్గొన్నారు, నా మీద ఒక ఒపీనియన్ కలిగి ఉన్నారు. కానీ రియల్‌గా శేఖర్ భాష అంటే ఏంటి? అది నేను చూపించబోతున్నాను అన్నది. తనలో కూడా మంచి హ్యూమర్ ఉన్నది. కొంత మీడియా మీద ఈ మధ్య కాలంలో ఏదైతే అయ్యిందో దాని మీద నేను పోరాడాలని చెప్పి రావటం, మగజాతి కోసం నేను పుట్టానంటాం. వాళ్ళిద్దరి కాంబినేషన్ కూడా చాలా ఫన్. ఇద్దరు తెలిసిన వాళ్ళు, ఇద్దరికి ఫన్ హ్యూమర్ ఉన్నది. సో, వీళ్ళిద్దరూ 'బిగ్ బాస్' షోలో ఎలాంటి రచ్చ చేయబోతున్నారో చూడాలి మరి. బిగ్ బాస్ మరి వీళ్ళతో ఎలా ఆడుకుంటాడో, అది వీళ్ళే 'బిగ్ బాస్'ని ఆడుకుంటారు అన్నది కాలమే సమాధానం చెప్పాలి. ఏదేమైనా ఇలా మంచి జరగాలి. ఎవరో ఒకళ్ళే గెలవాలి. కానీ అంటే 'బిగ్ బాస్'కి వచ్చే వాళ్ళు అందరూ గెలవాల్సిన అవసరం లేదు. కన్ఫర్మ్ వాళ్ళ కెరీర్‌కి ఇది ప్లస్ అవుతుంది. మంచి జరగాలని కోరుకుంటూ, సెలెక్ట్ అయినందుకు కంగ్రాట్స్ చెప్తూ ఆల్ ది బెస్ట్ చెప్దాము. వీళ్ళిద్దరిలో మీకు ఏం నచ్చింది? పాజిటివ్ చెప్పండి, నెగెటివ్ చెప్పండి. మనం అంటుంటారు కదా, అన్నం మొత్తం చూడాల్సిన అవసరం లేదు, ఉడికిందా లేదా ఒక మెతుకు చూసి సరిపోతుంది అని. అలానే ఒక వ్యక్తిని చూడంగానే వాళ్ళ మాట తీరు, యాటిట్యూడ్‌లో ఒక ఒపీనియన్ ఉంటుంది. కానీ తర్వాత అది మారింది నో డౌట్. ఎందుకంటే వాళ్ళతో మనం ట్రావెల్ చేసేటప్పుడు చిన్నగా వాళ్ళు ఇంకా మనకి బాగా అర్థమవుతుంటారు. ఎర్లీ స్టేజ్‌లో వాళ్ళని జడ్జ్ చేయడం తప్పే. కానీ కన్ఫర్మ్‌గా ఒక ఇనీషియల్ ఒపీనియన్ ఉంటుంది. సో, నిన్నటి వరకు మీరు చూసిన తర్వాత, స్టేజ్ మీద చూసిన తర్వాత వాళ్ళలో మీకు కలిగిన ఒక పాజిటివ్, మీకు నచ్చిన ఒక పాజిటివ్ ఏంటి? మీకు నచ్చని ఒక నెగెటివ్ ఏంటో అన్నది కామెంట్ బాక్స్‌లో చెప్పండి. సో, ఇంకా వీళ్ళు కాకుండా మీకు ఇంకెవరన్నా వేరే వాళ్ళు మీకు కనెక్ట్ అయ్యారా? సో, ఆ వ్యక్తి పేరు కూడా కామెంట్ బాక్స్‌లో చెప్పండి. చూద్దాం మరి. రేపటి నుంచి ఈ లైవ్ అప్డేట్స్‌లో మీతో టచ్‌లోనే ఉంటాము. ఈ కంటెస్టెంట్స్ చేసే అల్లరిని మీతో పంచుకుంటూ ఇది 100 రోజులే ఆ ప్రయాణాన్ని సాగిద్దాం. సో, ముందుగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోమాకండి. థాంక్ యూ.